వెల్కమ్ టు శివ ట్యూటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఆపరేషన్స్ ఆన్ క్యూస్ యూజింగ్ ఎరే. సో ఏంటంటే మనం ప్రీవియస్ క్లాస్లో ఆపరేషన్స్ ఆన్ స్టాక్ యూజింగ్ ఎరేస్ అనే కాన్సెప్ట్ని కూడా డిస్కస్ చేసుకున్నాం. సో అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది టాపిక్. బట్ ఇక్కడ ఏంటంటే మనకి స్టాక్కి క్యూస్కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. క్యూలో వచ్చేసరికి ఏంటంటే డిలేషన్ అనేది స్టార్టింగ్ నుంచి జరుగుతుంది, ఇన్సెషన్ అనేది ఎండింగ్లో జరుగుతుంది. స్టాక్లో వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఎండింగ్లోనే ఇన్సెషన్ డిలేషన్ రెండు జరుగుతాయి. సో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎరే రిప్రజెంటేషన్ ఇద్దాం. సో చూడండి, ఎరే రిప్రజెంటేషన్ ఇద్దాం. సో ఎరే రిప్రజెంటేషన్లో మనకి ఎలా ఉంటుంది, స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ 1 2 3 4 5 6 ఓకేనా. సో ఇట్లాగా 0 to 6 అంటే టోటల్గా దీని యొక్క మ్యాక్సిమం సైజ్ ఎంత అంటే 7 అవుతుంది. ఓకేనా. సో దీంట్లో మనం నెంబర్ ఆఫ్ వాల్యూస్ రాద్దాం. చూడండి, 10 20 30 40 50 60 70 ఓకేనా. సో ఇట్లాగా నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేవి రాశాను. సో ఇప్పుడు దీంట్లో మనకి ఏంటంటే ఫ్రంట్, ఇది ఫ్రంట్ అవుతుంది, నెక్స్ట్ ఇది రేర్ అవుతుంది. ఓకేనా. సో ఫ్రంట్ రేర్ ఇన్సెషన్ అనేది మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే చూడండి రేర్ నుంచి ఇన్సెషన్ అనేది జరుగుతుంది. డిలేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే ఫ్రంట్ నుంచి డిలేషన్ జరుగుతుంది. ఓకేనా. ఫస్ట్ ఇది మనకి క్లియర్గా అర్థం కావాలి. సో ఇక్కడ ఆపరేషన్స్ ఏమేం చేస్తాము, ఆల్రెడీ స్టాక్లో చేసిన ఆపరేషన్సే. ఏమేం చేస్తాము, ఇన్సెట్టింగ్ చేస్తాం, డిలేటింగ్ చేస్తాం, పీక్ అంటే డిస్ప్లే చేస్తాం. ఓకేనా. సేమ్ అయ్యే ఆపరేషన్స్ ఇక్కడ పర్ఫామ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మనకి అండర్ఫ్లో అంటే ఏంటి, నెక్స్ట్ అదేవిధంగా ఓవర్ఫ్లో అంటే ఏంటి అనేది క్లియర్గా తెలియాలి ఇక్కడ. సో అండర్ఫ్లో అంటే ఏంటి, ఓవర్ఫ్లో అంటే ఏంటి, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ చూడండి, అండర్ఫ్లో మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ చిన్న కోడ్ అనేది రాసుకోవాలి. సో ఆ కోడ్ ఏంటంటే చూడండి, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు, క్లియర్గా రాసుకోండి, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1, నెక్స్ట్ అదేవిధంగా రేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అయితే సో ఏం జరుగుతుందంటే ఇట్ ఈజ్ ఏ అండర్ఫ్లో. ఓకేనా. అంటే మీనింగ్ ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నాకు దీంట్లో ఎరే అనే రిప్రజెంటేషన్ ఇలా ఉంది, 0 1 2 3 ఓకేనా. సో ఇక్కడ ఎటువంటిది వాల్యూ అనేది రాయలేదు. చూడండి, ఇక్కడ వాల్యూస్ అనేవి ఏమైనా ఉన్నాయా, ఫ్రంట్ అనేది ఉందా, లేదు, రేర్ అనేది ఉందా, లేదు. సో ఇప్పుడు యాక్చువల్గా ఫ్రంట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. నేను ఇక్కడ -1 ఎందుకు పెట్టాను అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, -1 ఎటు ఉంటుంది, ఇదిగో 0 1 2 3 ఇలా కదా, -1 అంటే ఇటు ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంతవరకు ఏ వాల్యూ లేదు, ఇంతవరకు మనకి ఇక్కడ ఈ ఎరే అనేది రిప్రజెంటేషన్ అనేది జరగలేదు. ఓకేనా. దానికోసం మనం ఇక్కడ పెట్టింది ఏంటంటే ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1, రేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అంటే మీనింగ్ ఏంటంటే అసలు వాల్యూసే లేవు. క్లియర్గా రాసుకోండి, వాల్యూస్ లేవు అందుకని. సో అండర్ఫ్లో ఎప్పుడవుతుంది మనకి, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1, రేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అయినప్పుడు. మరి ఓవర్ఫ్లో ఎప్పుడవుతుంది చూడండి, ఇక్కడ ఓవర్ఫ్లో ఎప్పుడవుతుంది, ఇన్సెట్ చేయాలంటే మనకి ఏం జరగాలి చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి డిలేషన్ అనేది చేస్తాము దీంట్లో అండర్ఫ్లోలో, వాల్యూవే లేనప్పుడు నువ్వేం డిలీట్ చేస్తావు. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ కొన్ని వాల్యూస్ తీసుకున్నాను. సో 10 20 30 40 అనే వాల్యూస్ తీసుకున్నాను. ఫ్రంట్ అనేది ఇది, రేర్ అనేది ఇది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏదైనా వాల్యూ ఇన్సర్ట్ చేయగలుగుతానా, దీని సైజ్ ఎంత 0 1 2 3 అంటే ఎంత 0 to 3 అంటే వాల్యూ ఎంత 4. సో దీని మ్యాక్సిమం సైజ్ ఎంత 4. సో ఇప్పుడు ఇక్కడ కోడ్ రాసుకోవాల్సింది ఏంటంటే మ్యాక్సిమం సైజ్ -1 అయితే ఏది, రేర్ అనేది. సో ఈ కోడ్ కూడా మీరు క్లియర్గా రాసుకోండి, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1, రేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అయినప్పుడు అండర్ఫ్లోలో ఉంటుంది. ఓకేనా. రేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం -1 అయితే, మ్యాక్సిమం అంటే ఎంత మనకి 4 -1 అంటే ఎంత 3. సో రేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇదిగో రేర్ అనేది ఇక్కడ ఉంటుంది, లాస్ట్లో ఉంది, ఇప్పుడు 40 కదా, రేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇప్పుడు మనకి 3. ఓకేనా. రేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం -1 అయినప్పుడు మనం ఇంకొక వాల్యూ ఇన్సర్ట్ చేయలేం. అర్థమవుతుందా, నేను ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలంటే అసలు ఇక్కడ స్పేస్ యాడ్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉందా, స్పేస్ ఉంటేనే కదా నేను ఇన్సర్ట్ చేసేది. సో అది. సో రేర్ ఈజ్ ఈక్వల్ టు అనేది ఎప్పుడైనా హైయెస్ట్ పొజిషన్లో ఉంటే ఇన్సెషన్ అనేది జరగదు. సో ఈ రెండు టాపిక్స్ మీకు అర్థమైతే తర్వాత ఈ టాపిక్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం. చూడండి, మనకి ఆపరేషన్స్, క్యూలో ఆపరేషన్స్ అనేవి 3 టైప్స్లో జరుగుతాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్సెషన్, దీన్నే మనం ఏం చెప్తామంటే ఎన్క్యూ అంటాం. చూడండి ఇక్కడ ఇన్సెషన్ ఎన్క్యూ. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ రాసిన కండిషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సెషన్ అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వాల్యూ అనేది ఇన్సెట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా. సో 0 1 2 3 4. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఒక వాల్యూ అనేది ఇన్సెట్ చేయాలనుకుంటున్నాను. అయితే చూడండి, ఇక్కడ ఇప్పుడు కనుక నేను ఇన్సెట్ చేయాలనుకుంటున్నప్పుడు రేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం -1 అయితే, సో చూడండి ఇక్కడ 10 20 30 40 50. సో ఇందులో ఫ్రంట్ ఏంటి, ఇది ఫ్రంట్.
రేర్ ఏంటి, ఇది రేరు. ఓకేనా. సో మ్యాక్సిమం సైజ్ ఎంత, 0 to 4 అంటే మ్యాక్సిమం సైజ్ ఎంత 5. ఓకేనా. సో ఇప్పుడు చూడండి రేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం -1. సో రేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, మ్యాక్సిమం అంటే ఎంత, ఇప్పుడు మనకి యాక్చువల్గా 5 కదా, 5 - 1. సో రేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 4. ఓకేనా. సో రేర్ ఈజ్ ఈక్వల్ టు 4లోనేగా ఉంది. ఇప్పుడు చూడండి రేర్ అనేది కనుక మ్యాక్సిమం -1 అయితే దాన్ని ఏమంటా, ఓవర్ఫ్లో అంటాం. సో ఇందాక చెప్పినట్టే ఓవర్ఫ్లో. సో ఇప్పుడు నేను ఇంకొక వాల్యూ ఇన్సర్ట్ చేయగలుగుతానా, లేదు అంటే ఓవర్ఫ్లో అంటే ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంది, ఇంకా నువ్వు ఇన్సర్ట్ చేయలేవు అని చెప్తుంది. ఓకేనా. సో ఇలా ఉంటే నేను ఇన్సర్షన్ చేయలేను, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇఫ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1 అంట. చూడండి ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1, అదేవిధంగా రేర్ ఈజ్ ఈక్వల్ టు కూడా -1 అయితే అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఎరే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో -1 అంటే ఇక్కడ ఉంటుందని. ఓకేనా. -1 అంటే ఇక్కడ ఉంది అంటే దీని మీనింగ్ ఏంటి, ఇంకా ఎరే క్రియేట్ అవ్వలేదని. అంటే దీంట్లో ఒక్క వాల్యూ కూడా లేదు. లేనప్పుడు నువ్వు ఇన్సర్ట్ చేసుకోవచ్చు కదా. చూడండి ఫ్రంట్ అనేది -1, రేర్ అనేది -1 అయింది. ఓకేనా. ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు నువ్వేం చేయొచ్చు, ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయొచ్చు. ఇన్సర్ట్ చేస్తే అది ఏ పొజిషన్కి వస్తుంది, 0 పొజిషన్లోకి వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ రేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అయితే దెన్ ఏం చేయాలి, సెట్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు రేర్ ఈజ్ ఈక్వల్ టు 0లా సెట్ చేయాలి. అంటే ఏం చేయాలంట, ఇదిగో దీన్నే ఫ్రంట్ దీన్నే రేర్ అనుకోవాలి. ఎందుకు అనుకోవాలి, సో చూడండి ఇప్పుడు ఒకవేళ వాల్యూ అనేది ఇక్కడ 10 ఇక్కడ 20 ఉందనుకోండి, ఇది ఫ్రంట్ అవుతుంది, ఇది రేర్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ వాల్యూ 30 ఉందనుకోండి, ఇది ఫ్రంట్ అవుతుంది, ఇది రేర్ అవుతుంది కదా. అలా కాకుండా ఉందే ఒక వాల్యూ, ఒకటే వాల్యూ ఉంది, అప్పుడేమవుతుంది, ఇదే ఫ్రంట్ ఇదే రేర్ అవుతుంది. ఒక వాల్యూ ఉన్నప్పుడు అదే ఫ్రంట్ అదే రేరు. ఓకేనా. సో ఆ సిచ్యువేషన్ ప్రకారం ఏం చేయాలి మనం, ఇప్పుడు ఒక వాల్యూ అనేది ఇన్సర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1, రేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అని కాస్త ఎలా మార్చాలి, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు 0 కింద, రేర్ ఈజ్ ఈక్వల్ టు 0 కింద మార్చాలి. అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు ఒక వాల్యూ ఇన్సర్ట్ చేయొచ్చు అని దాని మీనింగ్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఈ సిచ్యువేషన్ కూడా కాదు. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ 2 కండిషన్స్ ఇచ్చాడు, ఇప్పుడు థర్డ్ సిచ్యువేషన్ చూడండి. అంటే ఇన్సర్షన్ అనేది ఎప్పుడు చేయొచ్చు అనేది 0 1 2 3 అని ఇచ్చాను. సో ఇప్పుడు చూస్తే చూడండి ఇక్కడ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1 అయితే, రేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అయితే ఇన్సర్ట్ చేసిన వాల్యూ ఫస్ట్ పొజిషన్లోకి వస్తుంది. కానీ అలా కాదంట. ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నా అంటే ఒకవేళ కనుక ఇక్కడ ఆల్రెడీ వాల్యూ ఉంది 10, ఇక్కడ 20, ఇక్కడ 30 ఉంది. సో ఇప్పుడు ఫ్రంట్ అంటే ఎంత, ఇది ఫ్రంట్, రేర్ అంటే ఎంత, ఇది. ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేసే వాల్యూ ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాను, దీని పక్కనగా ఖాళీ ఉంది ఏడేగా. సో ఇక్కడ నేను ఇన్సర్ట్ చేయొచ్చు. సో అందుకని ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే చూడండి రేర్, ఇది రేర్ అయినప్పుడు ఇదేమవుతుంది, రేర్ +1 అవుతుంది. ఇది మనం ప్రీవియస్ క్లాసుల నుంచి డిస్కస్ చేసుకుంటానే వస్తున్నాం. ఓకేనా. ఇది రేర్ అయినప్పుడు ఇది రేర్ +1 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి రేర్ +1ని కాస్త రేర్గా అనుకోవాలి. ఇక్కడ రాసిన కోడ్ చూడండి, రేర్ ప్లస్, ఇది రేర్ అయినప్పుడు ఇదేమవుతుంది, రేర్ +1. దీన్ని కాస్త నేను ఎలా మార్చుకోవాలి, రేర్గా మార్చుకోవాలి. మనం ఇన్సర్ట్ చేసేది ఎక్కడ, రేర్లో కదా. సో అందుకని ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇది కాస్త రేర్ అయిపోయింది, ఇప్పుడు రేర్లో నేను ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అందుకని రాశాను సెట్ Q ఈజ్ ఈక్వల్ టు రేర్ నెంబర్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, రేర్లో నెంబర్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను, అది 40. ఓకేనా. సో మళ్ళీ చెప్తాను చూడండి, ఇక్కడ ఏంటంటే మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఈ టాపిక్ మొత్తం మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి వాల్యూస్ అన్నీ ఫిల్ అయి ఉంటే, ఓకేనా, వాల్యూస్ అన్నీ ఫిల్ అయి ఉంటే నేను ఇక్కడ ఇన్సర్ట్ చేయడం కుదరదు. దానికి రాసిన కోడే మ్యాక్సిమం -1. ఓకేనా. రేర్ అనేది మ్యాక్సిమం -1 అయితే ఇన్సర్ట్ చేయటం కుదరదు, ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ దీంట్లోనే ఇక్కడ మనకి క్యూ అనేది ఇక్కడ చూడండి ఏరియా అనేది అసలు లేదు, ఏరియాలో వాల్యూస్ లేనప్పుడు ఏం చేస్తాను నేను, లేవు అంటే మీనింగ్ ఏంటి, ఫ్రంట్ అనేది -1 అయింది, రేర్ అనేది -1 అయింది, అసలు లేవంటే వాల్యూస్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫ్రంట్ని కాస్త 1 ఇంక్రిమెంట్ చేసా 0, రేర్ని కాస్త 1 ఇంక్రిమెంట్ చేసా 0. సో ఇప్పుడు 0 పొజిషన్లో నేను ఒక వాల్యూ ఇన్సర్ట్ చేసుకోవడానికి మనకి పాసిబిలిటీ అనేది ఉంది. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ పెట్టిన టాపిక్ అంటే ఇలా ఇన్సర్షన్ చేసుకోవచ్చు, ఫుల్ అయితే ఇన్సర్షన్ చేయలేము. నెక్స్ట్ చూడండి ఇక్కడ 20 ఉంది. సో ఇది ఫ్రంట్ అయింది, ఇది రేర్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఇది రేర్ అయినప్పుడు ఇదేమవుతుంది, ఆటోమేటిక్గా రేర్ +1 అవుతుంది. ఇది 1 అయినప్పుడు ఇది 1 + 1 2 అవుతుంది కదా. సో ఇక్కడ చూడండి ఇది రేర్ +1, రేర్ +1ని కాస్త రేర్గా మార్చాలి. ఎందుకు మార్చాలంటే మనకి ఇక్కడ క్యూ కాన్సెప్ట్లో చెప్పిందంటే రేర్లోనే నేను ఏదైనా ఇన్సర్ట్ చేయగలుగుతాను. సో అందుకని ఇప్పుడు ఏం జరుగుతుందంటే దీన్ని కాస్త రేర్ అన్నాను చూడండి ఇక్కడ. ఇప్పుడు వాల్యూ అనేది ఇన్సర్ట్ చేస్తాను, నెంబర్ అనేది రేర్లోకి ఇన్సర్ట్ చేస్తాను, ఎంత 30. సో ఇప్పుడు ఇదేమైంది, రేర్ అయిపోయింది. ఓకేనా. సో ఇలా ఇన్సర్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ చూడండి డిలేట్ ఆర్ డిక్యూ.
ఇప్పుడు నేను డిలీట్ చేయాలి అనుకుంటున్నా. డిలీట్ చేసేటప్పుడు ఈ పాయింట్ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. నేను డిలీట్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి డిలీట్ చేస్తాను చూడండి, ఇక్కడ 33 వాల్యూస్ ఇచ్చాను. ఇది ఫ్రంట్ అయింది, ఇది రేర్ అయింది. ఓకేనా, ఇది 0 1 2. సో ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను డిలీషన్ ఎక్కడి నుంచి చేస్తాను, ఫ్రంట్లో ఉన్న వాల్యూని డిలీట్ చేస్తాను. స్టాక్లో అయితే ఇన్సెషను డిలేషను అన్నీ వెనకాల నుంచే జరుగుతున్నాయి. క్యూలో అలా కాదు. క్యూలో ఇన్సెషన్ అనేది ఏమో బ్యాక్ సైడ్ నుంచి జరుగుతుంది, డిలేషన్ అనేది ఫ్రంట్ నుంచి జరుగుతుంది. సో ఇప్పుడు దాని ప్రకారం చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ కోడ్ రాశారు. ఇఫ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1 అంటే మీనింగ్ ఏంటంటే చూడమ్మా, ఫ్రంట్ అనేది 0లో ఉంది. ఇప్పుడు మనకి ఎరే ప్రకారం 0లో ఉంది. ఓకేనా, సో ఇక్కడ వాల్యూ అనేది లేదనుకో అప్పుడు ఏమవుతుంది, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1 అయ్యేది. ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఆల్రెడీ వాల్యూ ఉన్నట్టు, కానీ ఇప్పుడు వాల్యూ లేదు కదా. వాల్యూ లేదు కాబట్టి ఏం చేస్తున్నా అంటే ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1 అనుకుంటున్నా. ఒకవేళ కనుక దీంట్లో ఏ వాల్యూస్ లేవనుకో నేను డిలీట్ చేయగలుగుతానా, డిలీట్ చేయలేను. వాల్యూస్ ఉంటే కదా డిలీట్ చేసేది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇది. అప్పుడు ఏం జరుగుతుంది, అండర్ ఫ్లో అని చెప్తుంది. ఓకేనా, నెక్స్ట్ అలా కాకుండా ఇప్పుడు చూడండి, వాల్యూస్ ఉన్నాయి. వాల్యూస్ అనేవి ఎలా ఉన్నాయంటే చూడండి, ఇక్కడ రాశాను నేను 10 20 30 40 అనే వాల్యూస్ ఉన్నాయి. సో ఇది ఫ్రంట్, ఇది రేరు. ఓకేనా, సో ఇప్పుడు నేను డిలీట్ చేసేది ఏంటి, ఫ్రంట్లో ఉన్న వాల్యూ డిలీట్ చేయాలి. సో ఫ్రంట్, ఇది ఫ్రంట్ అయినప్పుడు దీని పక్కదేమవుతుంది, ఫ్రంట్ +1 అవుతుందిగా. క్లియర్గా చూడండి, ఇందాక రేర్ +1 అయింది, ఇప్పుడు ఫ్రంట్ +1 అయింది. సో ఇప్పుడు ఇది ఫ్రంట్, ఇది వచ్చేసరికి ఫ్రంట్ +1. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఫ్రంట్ +1ని కాస్త ఏమనుకుంటున్నానంటే ఫ్రంట్గా అనుకుంటున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇదిగో చూడండి, ఇక్కడ ఈ ఫ్రంట్ని కాస్త ఫ్రంట్ +1లా అనుకుంటున్నాను. ఈ ఫ్రంట్ +1నే ఫ్రంట్గా మార్చేసా. సో దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ వాల్యూని డిలీట్ చేయమని. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, సెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫ్రంట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దీని క్యూలో ఇప్పుడు ఇదేమవుతుంది, ఫ్రంట్ వాల్యూ అవుతుంది. ఓకేనా, సో డిలేషన్ ఇక్కడ ఎప్పుడైతే డిలీట్ చేసామో ఆటోమేటిక్గా ఇది చూడండి, ఇక్కడ ఇది ఫస్ట్ వాల్యూ అవుతుంది. ఫస్ట్ వాల్యూ అయింది కాబట్టి దీన్ని ఏమంటాం మనం, ఫ్రంట్ అంటాం. ఓకేనా, సో ఇది డిలేషన్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ పీక్ అంటే ఏంటి. సో ఇక్కడ పీక్ అనేది అర్థం కావాలి అంటే మనకి లాస్ట్ క్లాస్లో కూడా పీక్ అంటే ఏంటో తెలియాలి. బట్ అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ అనేది చెప్తాను చూడండి, 10 20 30. సో ఇప్పుడు ఇదంతా ఫ్రంట్, ఇది వచ్చరికి రేరు. మనకి ప్రీవియస్ క్లాస్లో ఏం జరిగిందంటే పీక్ అంటే ఏం జరిగిందంటే లాస్ట్లో ఉన్న వాల్యూ అంటే టాప్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేసింది. ఓకేనా, బట్ ఇక్కడ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఫ్రంట్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేసేస్తుంది అంతే. స్టాక్లోనేమో లాస్ట్ వాల్యూని ప్రింట్ చేస్తుంది, క్యూలో వచ్చరికి ఫ్రంట్ వాల్యూని ప్రింట్ చేసేస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇఫ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1, ఫ్రంట్ అనేది ఇక్కడ 0 1 2 కదా, ఫ్రంట్ అనేది ఎక్కడ 0లో ఉంది. -1లో కనుక ఉంటే అంటే దాని మీనింగ్ ఏంటి, అసలు వాల్యూస్ ఏమీ లేకపోతే అండర్ ఫ్లో అని చెప్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఏం జరుగుతుంది, ఇప్పుడు కనుక అండర్ ఫ్లో కాబట్టి మనం ఏం చేస్తాం, ఫ్రంట్ అనేది చూపించలేం. ఇన్ కేస్ ఎల్స్లోకి వచ్చేసి ఒకవేళ కనుక ఫ్రంట్ అనేది -1 కాదు, 0నో లేకపోతే 1నో 2నో ఏది ఉంటే అది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ రిటర్న్ క్యూ ఫ్రంట్లో ఉన్న వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఫ్రంట్లో ఉన్న వాల్యూ ఎంత 10 డిస్ప్లే చేసింది. ఒకవేళ ఇక్కడ 10 లేదు చూడండి, ఇక్కడ ఇది ఫ్రంట్ అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తుంది, 20ని డిస్ప్లే చేసేస్తుంది. ఓకేనా, సో ఇది ఓవరాల్గా ఏంటంటే క్యూ ఆపరేషన్స్ యూజింగ్ ఎరేస్ అనే కాన్సెప్ట్.